కొన్ని వారాలుగా మనం ఆలోచిస్తున్నట్టుగా ఏ వచ్చునో ఏ జోనర్కి సంబంధించిందో తెలియకపోతే క్రొత్త నిబంధనలో కొన్ని సంగతులు అర్థం చేసుకోవడం కష్టమన్న సంగతితో మనం దర్యాప్తు ప్రారంభించాం. నిజానికి పాత నిబంధన ఓవరాల్ వ్యూ చూసాం, క్రొత్త నిబంధన ఓవరాల్ వ్యూ చూసాం. రెండింటి మధ్య నిశ్శబ్ద కాలం ఉంది, సుమారు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో చరిత్ర మారిపోయింది. ఈ 400 సంవత్సరాల్లో కొత్త ప్రభుత్వాలు పుట్టుకొచ్చాయి. ఈ 400 సంవత్సరాల్లో మత పార్టీలు వెలసెల్లాయి. ఈ 400 సంవత్సరాల్లో ధర్మశాస్త్రానికి నకల్స్ తయారు చేస్తున్నప్పుడు విచిత్రమైన వ్యాఖ్యానాలు రాసేశారు. ఇన్నిటి మధ్య అంటే ఇంత చరిత్ర లేదా ఇలాంటి పురాణ గాథల మాదిరి ధర్మశాస్త్రానికి అనేకమైన పుస్తకాలు జోడైపోయేసరికి ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకుని మోసే అగ్రపీఠాల మీద కూర్చుని వాళ్ళకి నచ్చిందల్లా తోచిందల్లా మాట్లాడుతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించడానికి వచ్చే సమయానికి ఎంతగా వాతావరణం మారిపోయిందో మనం చూస్తున్నాం. అందుకే మీరు విన్నారుగా అన్న సంగతులు మనం లాస్ట్ వీక్ మనం చూసాం. అంటే వాళ్ళకి నచ్చింది బోధిస్తున్నారు, అసలు విషయాన్ని దాచిస్తారు. ఇలాంటి చేసిన వారిలో అనేక తెగలు ఉన్నాయి. ఆ తెగల్లో ఒక తెగ లాస్ట్ వీక్ మనం స్టడీ చేసాం, పరిసయ్యులు. ఇంక ఈరోజు మనం చూడబోతున్నది శాస్త్రులు. ఎవరు ఈ శాస్త్రులు? మీకు ఆల్రెడీ నేను హిస్టరీలో చెప్పినప్పుడు టచ్ చేస్తాం, మరి ఎంతమంది గుర్తుందో. శాస్త్రులు అంటే ఎవరు, పరిసయ్యులు అంటే ఎవరు, సద్దుకాయలు అంటే ఎవరు, వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మనం చూసాం. మనకు అర్థమైంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళందరికీ మూలాలు మక్కాబీలు. ఆ మక్కాబీలు విప్లవం దగ్గర నుంచి వీళ్ళ తెగలు అంటే పిల్లలు పుట్టుకొచ్చారు. ఆ పిల్లలు పుట్టుకొచ్చినప్పుడు అందులో పరిసయ్యులు మనం చూస్తాం. మరి శాస్త్రులని వీళ్ళని ఎలా డిక్లేర్ చేశారంటే వాళ్ళు చేసే వర్క్ను బట్టి. శాస్త్రులు అంటే ఆ రోజులు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, స్క్రైబ్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళ విద్యకు పెద్దపీటనేస్తారన్నమాట. ఎలాంటి విద్యకు పెద్దపీటనేస్తారో మీకు ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు కానీ, సువార్తలు మొదటి అధ్యాయాలు చదువుతున్నప్పుడు కానీ కొన్ని వచనాలు తారసపడతాయి. అందులో వాళ్ళ విద్యని ఎలా నేర్పిస్తారంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, 3 నుంచి 6 సంవత్సరాలు. అంటే ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి, ముఖ్యంగా అబ్బాయికి ఒక 3 నుంచి 6 సంవత్సరాల లోపు వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరుండి విద్య నేర్పిస్తారు. శాస్త్రులు ఊరకే ఎవరన్నమాట. అంటే శాస్త్రి అనే కేటగిరీలోకి ఎవరిని పడితే వాడిని తీసుకోరు. సుమారు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు వాళ్ళ అమ్మగారు దగ్గరుండి వానమాలు, మనకు అల్లంటాం చూసావా, అలాంటి ప్రారంభపు అక్షరాలు అమ్మగారు నేర్పిస్తారు. వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో. మరి నాన్న ఏం చేస్తాడు, బయటికి పోయి కూలో నాలో చేసి ఏదో చిన్న పని ఉద్యోగం చేస్తే ఆయన పోషణ కొరకు కష్టపడుతున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న అమ్మ పని ఏంటంటే సీరియల్ చూడడానికి అంతలో సీన్ లేదు ఆ రోజుల్లో. మరి ఏం చేయాలంటే పిల్లల్ని చక్కగా విద్య నేర్పించాలి. ఈవిడ విద్య నేర్పించాలంటే ఈవిడ గారికి ఏమొచ్చి ఉండాలి? అందుకే మీరు చూడండి, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపే అమ్మ అంటే ఇంటి దగ్గర ఉన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు తల్లిదండ్రులుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఆ విద్య నేర్పిస్తారు. ఆ పిల్లలు కొంచెం సైలెంట్గా ఉండదు, కొంచెం బయటికి తీసుకెళ్ళిపోండి పర్లేదు. ఆ పిల్లలకి ఆ విద్య నేర్పిస్తారనమాట. అందుకే చూడండి, తర్వాత 6 నుంచి 8 అంటే 3 నుంచి 6 వరకు ప్రారంభ అక్షరాలు నేర్పిస్తే 6 నుంచి 8 ధర్మశాస్త్రాన్ని బైహార్ట్ చేపిస్తారు, బట్టి పడేస్తారన్నమాట. అందుకే చూడండి, వీళ్ళకున్నంత ఇజ్రాయేల్కి లేదా యూదులకున్నంత మెమరీ పవర్ ఎవరికి ఉండదు ప్రపంచంలో. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అమ్మ దగ్గరుండి ధర్మశాస్త్రాన్ని బట్టి అంటే చూడకుండా చెప్పేస్తారన్నమాట. మరలా దాని తర్వాత అంత బట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము గారి యొక్క ఆగర సంతానం అంటే ఇస్లాం ఎవరైతే ఉన్నారో వీళ్ళే మళ్ళీ బట్టి పడతారు. అందుకే చూడండి, వాళ్ళు ఖురాన్ని బైహార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఖురాన్ని వీళ్ళు ఎలా అయితే బైహార్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ముందు అన్నలు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీ. అంటే వీళ్ళకి అన్నీ అలాగా వాళ్ళు బైహార్ట్ చేస్తారు. అందుకే ఇలా బైహార్ట్ చేయమని ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రం చెప్తాడుగా, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు. అంటే వాళ్ళ అమ్మ చేయాల్సిన పని ఏంటంటే బిడ్డకి ఎప్పుడు వాక్యాలు నెమర వేస్తూ ఉండాలి. అది 3 ఏళ్ల నుంచే స్టార్ట్ చేయాలి. 6 ఏళ్ళు వచ్చేసరికి ఆ అబ్బాయికి పూర్తిగా ABCDలు లేదా ఆ నుంచి అమ్మ వరకు లేదా వానమాలు పూర్తిగా రావాలి. 6 ఏళ్ళ తర్వాత వాళ్ళకి అక్షరాల చదవడం వచ్చింది కనుక అక్షరాలని పదాలుగా మార్చిన తర్వాత పదాల యొక్క కూర్పులు ఉన్న ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వాడికి బట్టించేస్తారన్నమాట. అందుకే చూడండి, ఈరోజు కూడా వాళ్ళకున్నంత మెమొరీ, వాళ్ళకున్నంత జ్ఞాపక శక్తి, యూదులకి ఇశ్రాయేలుకు ఉన్నంత జ్ఞాపక శక్తి ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా బాగా అనేక విషయాలు బైహార్ట్ చేస్తారు. ఇంకా మీరు వీలైతే గూగుల్ తల్లిని అడుగుతారో, లేకపోతే ఏఐని అడుగుతారో, లేకపోతే యూట్యూబ్ చెల్లిని అడుగుతారో, ఎవరిని అడుగుతారో అడగండి. మీరు అడిగిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చూడండి, ప్రపంచంలో తెలివైన పిల్లలకనే దేశాల్లో ఒక దేశం ఏంటో తెలుసా?
ఇజ్రాయెల్ దేశం. ఎందుకో చెప్పినా ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఆ తల్లి ఏం చేస్తుందంటే ఎక్కువ బాగా అంటే ధర్మశాస్త్రాన్ని చదువుతుందట. రెండోది ఏంటి చెప్పిన లెక్కలు బాగా చేస్తారట. మూడోది ఏంటి చెప్పిన రీజనింగ్, అదే లెక్కలు ఏదైతుందో బాగా చేస్తారట. మూడోది ఏంటి చెప్పిన హిస్టరీ బాగా చదువుతారంట. ఆ టైంలో వాళ్ళు ఎక్కువ స్టడీకి ఇంపార్టెంట్ ఇస్తారంటే బిడ్డ లోపల ఉండగానే వీళ్ళు స్టడీస్ స్టార్ట్ చేస్తారన్నమాట. అక్కడి నుంచి వాళ్ళకి చదువులు నేర్పిస్తారు. ఒకటి శాస్త్రి అవ్వాలంటే ఊరకే ఎవరో అతనికి క్వాలిఫికేషన్ ఉంటుంది. 3 నుంచి 6 వరకు అక్షరాలు నేర్చుకోవాలి. 6 నుంచి 8 వరకు ధర్మశాస్త్రం అంటే మోసే 5 ఖండాలు ఉన్నాయి చూసారా, పూర్తిగా చూడకనే చెప్పేస్తారట. తర్వాత 8 నుంచి 12 ఏళ్ళ వరకు, 8 నుంచి 12 సంవత్సరాల వరకు పై విద్యకు నేర్పిస్తారనమాట. మిగిలిన సాంప్రదాయాలు మనం చూసుకున్న కల్చరల్ బ్యాక్గ్రౌండ్, సాంప్రదాయాలు, కట్టు బట్ట తిండి ఆజ్ఞలు ఇంకా ఎక్సెట్రా ఏదైతే ఉందో ఈ సివిల్ కల్చర్ నేర్పిస్తారనమాట. అంటే మన ఎదురు అబ్బాయి మనం ఇలా ఉండాలి, సున్నతి వ్యవహారం ఇదంతా చూసారా, ఇవన్నీ నేర్పించడానికి ప్రధాన పునాదులు వేయడం స్టార్ట్ చేస్తారు. 8 నుంచి 12 ఏళ్ళు. 12 ఏళ్ళ తర్వాత అంటే 12కి తర్వాత దాని పైన అబవ్ ఏం చేస్తారంటే ఏదో ఒక గురువు దగ్గర తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. ఆ గురువు దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారంటే ఆ గురువు ఆల్రెడీ యూనివర్సిటీలో యాక్టివ్ మెంబర్ అయి ఉండాలి. అలాంటి గురువు దగ్గర జాయిన్ చేస్తే ఆ గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు. అలా విద్య నేర్చుకున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి అపోస్తులైన పౌలు. ఆ గురువు గారి పేరు గమనియేలు. ఆయన యూనివర్సిటీ ఒకటి ఉంది తార్సులో. మీకు అర్థమవుతుందా? ఆ తార్సులో యూనివర్సిటీ ఫామ్ చేసింది ఎవరంటే గమలీయేలు తాతయ్య గారు. ఇదంతా పెద్ద హిస్టరీ చెప్తే ఇప్పుడు అవ్వదు, ఇంకా మనకి వదిలేయండి. అయితే మనకి ఏదైతే అర్థమవుతుందో మీరు చూడండి. ఇలా అంటే 3 నుంచి 6 ప్రాథమిక విద్య, 6 నుంచి 8 మధ్యస్థపు విద్య, 8 నుంచి 12 పై తరగతులు చదవడానికి సాంప్రదాయాలన్నీ పాటించాలి. ఆ తర్వాత 12 ఏళ్ళ పై తర్వాత విశ్వవిద్యాలయంలోకి చేర్పిస్తారు. ఈ కోర్సు ఎవడైతే నేర్చుకుని విశ్వవిద్యాలయంలో గురువు గారి దగ్గర నెంబర్ 1 స్టూడెంట్, వీడికి ధర్మశాస్త్రం సాంప్రదాయాలు అన్నిటి మీద పట్టుంది అని ఎవరినైతే డిక్లేర్ చేస్తారో వారిని శాస్త్రుల గుంపులోకి ఉద్యోగం ఇస్తారన్నమాట. అలా అవుతారు శాస్త్రులు. ఎలా పడితే అలా శాస్త్రులు ఎవరు. అందుకే ఈ శాస్త్రులు అనగానే ఎవరంటే వీళ్ళు టీచర్స్. ఈ శాస్త్రులు అనగానే ఎవరంటే వీళ్ళకి విద్య బాగా తెలుసు. ఈ శాస్త్రులు అనగానే ఎవరంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకుంటారు. అందరూ చదువుకోలేరుగా. అందుకే శాస్త్రులు అనగానే కొంచెం క్లాస్ పీపుల్స్ అన్నమాట వీళ్ళు. అంటే కాస్త అప్పర్ క్యాస్ట్లో ఉంటారు, క్షమించండి, అప్పర్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళు బాగా చదువుకుంటారు. ఆ చదువుకున్న వాళ్ళకి విద్య బాగా వచ్చి కనుక పాండిత్యం వాళ్ళకి ఎవరి సబ్జెక్ట్ తెలుసు అనమాట. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్, ముఖ్యంగా రిలీజన్ సబ్జెక్ట్ వాళ్ళు బైహార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఇంత సబ్జెక్ట్ వాళ్ళు బట్టి పడతారో ఎవరైనా ధర్మశాస్త్రానికి వచ్చి మాట్లాడాలంటే మొట్టమొదటి అవకాశం ఎవరికి ఇస్తారు చెప్పిన శాస్త్రులకి ఇస్తారు. ఆ తర్వాత కేటగిరీలో వాళ్ళకి అపోజిషన్ ఉన్నది ఎవరంటే పరిసయ్యులు. అంటే వీళ్ళు ఇరువురే ధర్మశాస్త్రాన్ని బాగా వల్లిస్తారన్నమాట. కానీ గమ్మత్తు ఏంటంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, 12 ఏళ్ళకంటే యేసుప్రభు వారు విశ్వవిద్యాలయానికి వెళ్లకుండా, బాగా వినాలి, సాంప్రదాయాల్లో పెరిగిన కుర్రోడుగా 12 ఏళ్ళకి ఆయన క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ టీచర్స్ని వీళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక మాట అంటారు, మీకు గుర్తుందో లేదో, ఇతనికి పాండిత్యము ఎక్కడిది. ఆ మాట ఎందుకన్నారు చెప్పండి. ఆయన ఈయన యూనివర్సిటీకి వెళ్ళే వయసు లేదు, ఏ గురువు గారి దగ్గర లేడు, ఎక్కడ విద్య నేర్చుకోలేడు. ఈ కుర్రోడికి అప్పుడే ధర్మశాస్త్రంలో ఇంత పట్టు ఎలా వచ్చిందని అంటున్నారు. పైగా ఒక కామెంట్ చేస్తారు. ఏమని కామెంట్ చేస్తారంటే ఇతను కార్పెంటర్ కొడుకుగా అంటారు. అంటే మనకి చెబితే, అంటే మనకి ఏదైనా పాఠాలు గిబితే ఎవరు చెప్పాలి? శాస్త్రులు చెప్పాలి. కార్పెంటర్ కొడుకు చెప్పడం ఏంటి? నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే హయ్యర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, అప్పర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, క్లాసిక్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో శాస్త్రులు మనకు సబ్జెక్ట్ మాట్లాడాలి. కానీ ఈ కుర్రాడేంటి వడ్లవాని కుమారంటే కార్పెంటర్ కొడుకు వచ్చి మనకు సబ్జెక్ట్ చెప్తాడేంటి? అయినా ఇతని క్వాలిఫికేషన్ ఏంటి? అడుగుతున్నా, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ విద్య, ఇతనికి పాండిత్యం ఎక్కడదంటే కామెంట్ చేస్తున్నారు. ఇతనికి ఈ విద్య ఎక్కడది? అతని అది గురువు ఎవరు? ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు? అసలు మనకు ఎలా నేర్పిస్తున్నాడు? ఈ కుర్రోడు మన క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఈ కుర్రోడికి ఎవరు నేర్పించాడు? ఇతను 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ వరకు అలా అమ్మచాటును పెరుగుంటాడు, లేదా ఆ తర్వాత 6 ఏళ్ళ నుంచి 8 వరకు ఎక్కడో ధర్మశాస్త్రం బట్టి ఉంటాడు. కానీ ఆ తర్వాత ఈ హయ్యర్ క్వశ్చన్స్, పిహెచ్డి స్థాయి క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే ఈ అబ్బాయికి గురువు గారి దగ్గర నేర్చుకునేంత వయసు ఉందా? లేదు. ఇతడు ఎవరు అన్నప్పుడు కొట్టివాడేసారు. ఎలా కొట్టివాడేసారు చెప్పినా, ఇతడు శాస్త్రి కాదు, ఏమీ కాదు, వడ్లవాని కుమారుడు. అంటే సింపుల్గా వాళ్ళ పక్కకు తప్పించుకోవడానికి వాళ్ళ డబ్బులిచ్చి, సమయం ఇచ్చి, వాళ్ళ యొక్క వాదాన్నిచ్చి, అన్నిటిని ఇచ్చి నేర్చుకునే విద్యను ఏ యూనివర్సిటీకి వెళ్లకుండా నేను ఇంత విద్య మాట్లాడేసరికి తట్టుకోలేక తమ్మును తాము వాదార్చుకున్న మాట ఏంటంటే వడ్లవాని కొడుకురా అన్నారంటే. రెండవది, పైగా ఇలాంటి స్థితిగతుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో
మొదటి నుంచి శాస్త్రుల యొక్క యుగం ఉందంటే ఉంది, కాకపోతే అప్పుడు శాస్త్రం అనే డిక్లేర్ చేయబడలేదు. కానీ ఆ శాస్త్రం అనే డిక్లరేషన్ చేయబడిన వ్యక్తుల్లో ఆ పదాలు వాడబడకపోయినా అందులో మనకు ప్రధానంగా ఆకర్షణీయంగా పాత నిబంధనలో కనబడే వ్యక్తి ఎవరంటే ఎజ్రా. ఎవరు? ఎజ్రా ప్రవక్త ఉన్నాడు చూస్తారా? ఎజ్రా గారు ఈ కేటగిరీకే. అంటే ఎజ్రా గారికి ధర్మశాస్త్రం చెప్పండి బై హార్ట్ చేశాడనమాట. అందుకే చూడండి, వాళ్ళు లేచి నిలబడి ధర్మశాస్త్రం చదువుచుండగా ప్రజలందరూ నిలబడి తలదించి అని ఉంటుంది. మీరు చూడండి, ధర్మశాస్త్రాన్ని ఎవరితో పడతాడితో చదివించరు. ఎవరితో చదివిస్తారు చెప్పండి? శాస్త్రులు చదివిస్తారు. మనకి పానపరాకు వీళ్ళందరూ వచ్చి బైబిల్ చదివిస్తారు మనకి. అంటే మనకు కాదు, ఇక్కడ కాదు. పానపరాగాలని ఇక్కడ రానివ్వండి, మామూలుగా చెప్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ బైబిల్ చదివేస్తారు. మీరు ఈ లెంట్ డేస్ టైంలో కానీ కొంచెం క్రిస్మస్ టైంలో కానీ వాళ్ళకి వాక్యపట్నాలు ఇవ్వకపోతే ఎంత గొడవ అయిపోద్దో పానపరాగాలతో. ఇటు మాకు వాక్యపట్నం కూడా ఎవరా అంటారు. ఇంకెందుకంటే మేము పెద్దలుగా అంటారు. ఈ పెద్ద అప్పటికే సగం 90 years ఉంటాడు. ఎవరితో పడితే వాక్యాలు చదివించరు. వాడికి మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. మినిమం కూడదు, వాడికి ఒక PhD స్థాయి క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ యొక్క అర్హత ఏంటంటే విశ్వవిద్యాలయంలో చదివిన వాడై ఉండాలి. రెండవది, మత్తయి సువార్తలో మీరు బాగా గమనించండి, హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వస్తారు తెలుసుగా. హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు రాజు ఏం చేస్తాడు? ఒక్కసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. రాజైన హేరోదు దినములయందు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను కొందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని డాక్యుమెంట్స్ తీసుకురాము. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడుగుతున్నాడంటే ఎక్కడ పుడతాడన్న రెఫరెన్స్ ఎవరికి బాగా తెలుసు? శాస్త్రులకు తెలుసు. మరి శాస్త్రులతో పాటు ఎవరిని పిలుస్తున్నారు? ప్రధాన యాజకులను పిలుస్తున్నారు. ప్రధాన యాజకుల్లో కూడా శాస్త్రులు ఉన్నారంటే కొంచెం కాంప్లికేట్గా ఉన్న పాయింట్. ప్రధాన యాజకుల్లో కూడా శాస్త్రులు ఉన్నారంటే సకకాలం వచ్చేసరికి ఆటోమేటిక్గా యాజకత్వంలోకి శాస్త్రులు కూడా బలవంతంగా దూరారు. అవసరం లేదు పాయింట్, కానీ రేపు పొద్దున ఎప్పుడైనా డౌట్ వస్తే మీకు అవసరం అవుద్దని చెప్తున్నాను. ఎలా దూరారంటే, ఈ అలెగ్జాండర్ టైంలో గొడవలు అయితే గుర్తుందా? ఆ గొడవలు అవుతున్నప్పుడు పక్కన తర్వాత ఏరో రాజులు మారినప్పుడు ఆపోజిట్గా ఉన్న రాజుకి ఈ స్థానిక యూదులు కొంతమంది సపోర్ట్ ఇస్తారు. దొంగ సపోర్ట్ మీకు గుర్తుందో లేదో అప్పుడు చెప్పాను నేను. ఆ దొంగ సపోర్ట్ ఇచ్చినప్పుడు రాజు కోపం వచ్చి, ఇదేంట్రా మీలో మీరు ఇలా సపోర్ట్ ఇచ్చి సొంత రాజు నాకు సపోర్ట్ ఇవ్వకుండా బయటోడికి మీరు సపోర్ట్ ఇస్తున్నారు ఏంటి అన్నప్పుడు అప్పుడు మక్కాబీలందరూ కలిసి ఏం చేస్తారంటే, మన వాళ్ళు కాస్త బాగా చదువుకున్న వాళ్ళు బయట రాజుకు సపోర్ట్ ఇస్తున్నారు కనుక ఇలాంటి సపోర్ట్ రాజకీయాలు వీళ్ళు చేయకుండా ఉండాలని వీళ్ళకి సొంతంగా దేవాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. అలా ఉద్యోగాల్లో కొన్ని ప్యాకేజీలు ఎవరికి వచ్చాయంటే చెప్పండి, శాస్త్రులకు వచ్చాయి. అందుకే ఈ శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అడుగుతున్నాడు చూడండి, క్రీస్తు ఎక్కడ పుట్టినని హేరోదు రాజు అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. అనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇప్పుడు బాగానండి, ఎక్కడ పుడతాడని అడిగినప్పుడు ఎక్కడ పుడతాడు, ఎక్కడ చూసారా మీరు నక్షత్రం అని వాళ్ళని అడగట్లేదు. వీళ్ళు ఎక్కడ పుడతారని కానీ వెంటనే ఏం తిరిగేస్తున్నారు చెప్పండి? పాత నిబంధన ప్రతులు తిరిగేస్తున్నారు. పాత నిబంధన ప్రతులు ఎందుకు తిరిగేస్తున్నారంటే వీళ్ళకి పాత నిబంధన ప్రతుల్లో ఏ రిఫరెన్స్ ఏ టైంకి ఎప్పుడు క్లైమ్ అవుతుందో సరిగ్గా చెప్పగలిగేవారు ఎవరంటే స్క్రైబ్స్. ఎవరు చెప్పండి? శాస్త్రులు. వాళ్ళే చెప్పగలరు, వాళ్ళ తప్ప ఇంకెవరు చెప్పలేరు. అందుకే వాళ్ళ పక్కా తెలుసు. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళకి క్రీస్తు ఎక్కడ పుడతాడో తెలుసు, క్రీస్తు ఎలా డిక్లేర్ చేయబడతాడో తెలుసు. వీళ్ళకి అంత లేఖనం తెలిసినా కానీ ఎవరు నమ్మలేకపోయారు చెప్పండి.
అది బాధ. వీళ్ళ విద్య వీళ్ళకి గుడ్డితనం కలగజేసింది. వీళ్ళ బై హార్ట్ సబ్జెక్ట్ వీళ్ళకి ప్రభువుని గుండెల్లోకి తెచ్చుకోకుండా చేసింది. అంటే వీళ్ళ చదువు కేవలం ఉద్యోగాల కొరకు, విప్లవ కొరకు చదివారే తప్ప, ఈ సొసైటీలో మేకపోతే గాంభీర్యంతో 100 వచనాలు చేయించుకోవడానికి చదివారే తప్ప, ఆ లేఖనం ఎవరి కోసమైతే చూపిస్తూ అదిగో ఆయనే ఈయనని వీళ్ళని ఏ లేఖనం అయితే ఎద్దేవా చేస్తుందో ఆ ఎద్దేవా చేస్తున్న లేఖనాన్ని వీరు నమ్మలేకపోయారు. అంటే విద్య, అధిక విద్య వీళ్ళకి ఏమని చెప్పినా గుడ్డితనం కలగజేసింది. అంటే వీళ్ళ ధర్మశాస్త్రం బాగానే చదివారు, అన్నీ బాగానే చదివారు. ఇది ఎలా ఉందంటే ఎక్కాన్ని బట్టి పట్టారు తప్ప ఆ ఎక్కంలో ఉన్న సారం మర్చిపోయారు. ఎవరు? వీళ్ళే. అంటే వీళ్ళకి రెఫరెన్స్ తెలుసు, వీళ్ళకి దానియేలు యొక్క ప్రవచనాలు తెలుసు, క్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలుసు, క్రీస్తు ఏ అడ్రస్లో పుడతాడో తెలుసు, క్రీస్తు ఏ ఏరియాకి సంబంధించి అన్నీ తెలుసు వీళ్ళకి. కానీ అన్నీ తెలిసిన ఒప్పుకోలేదంటే కారణం ఏంటి చెప్పినా, వీళ్ళ ఉద్యోగాలకి, వీళ్ళ లగ్జరీ లైఫ్కి ఎక్కడైతే భంగం కలుగుతాదేమో అని ప్రభువుని ఎరగమన్నట్టు ప్రవర్తించారు వీళ్ళు. అంటే వీళ్ళకి తెలుసు, అంటే వీళ్ళ యొక్క పెద్దరికం తగ్గిపోకూడదని. ఇప్పుడు చెప్పండి, ఎలా శాస్త్రులు అవుతారంటే 3 నుంచి 6 సంవత్సరాల ప్రాథమిక విద్య ఇంట్లోనే అయిపోవాలి. 6 నుంచి 8 సంవత్సరాల లోపు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా బట్టి పట్టాలి. 8 నుంచి 12 ఏళ్ల లోపు సాంప్రదాయాలు అంటే కట్టుబాట్ల విషయంలో, సివిల్ కల్చర్ విషయంలో వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి వీళ్ళ విశ్వవిద్యాలయాల్లో ఏదో ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న వారిని ఏమంటారంటే పండితుడు. ఆ పండితుడినే శాస్త్రి. ఇప్పుడు మీకు ఒక రెఫరెన్స్ స్ట్రైక్ అవుతుంది, ఇందాక సహోదరి తీసింది. ఆ రెఫరెన్స్ ఒకసారి దీని మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, 15-16 వచనాలు చూడండి. 2 పేతురు అనుకుంటా, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. మొదటి పేతురు, 2 పేతురు విద్య లేని పామరులు. చూడండి ఒకసారి. మన పౌలు కూడా తనకు అనుగ్రహింపన్న కృపను బట్టి పేతురు గారు పౌలు గారిని పొగుడుతారు గారు. 2వ పత్రిక అనుకుంటా, 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిండండి. ప్రియులారా, వీటి కొరకు కనిపెట్టువారు గనుక శాంతము గలవారు ఆయన దృష్టి నిష్కలంకంగాను నిందాహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పరుడి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగునే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున వీటిని, ఈ పత్రికలు, ఈ రక్షణను గురించి, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాప్చర్ అనే సబ్జెక్టు కోసం ఆయన రాశాడు. ఒక మాట చెప్పాలంటే పౌలు గారు చాలా సబ్జెక్టు చాలా లిటరల్గా రాస్తున్నాడు. ఆయన రాస్తున్నప్పుడు కొందరికి ఆయన లెటర్స్ అర్థం కావట్లేదు. పౌలు గారు రాస్తున్న లెటర్స్ ఎందుకు అర్థం కావట్లేదు? రాస్తున్నారు చూడండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఎందుకు కష్టమైనవి? ఈ పౌలు గారు చదివిన చదువు చిన్న చదువు కాదు. ఈయన విశ్వవిద్యాలయంలో చదివాడు. ఎవరు? పౌలు గారు. ఈయన చదివిన చదువు చాలా పెద్ద చదువు కనుక, విశ్వవిద్యాలయంలో చదివాడు కనుక ఆయన వాడే పదాలు కానీ, ధర్మశాస్త్రాన్ని కోట్ చేసే విధానం కానీ, ఆయన హిస్టరీలోంచి ప్రభును చూపించే విధానం కానీ, ఆయన మాట్లాడుతున్న ప్రతి రిఫరెన్స్ న్యూ టెస్టిమెంట్ వ్యాఖ్యానం కానీ, ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ కొంతమందికి అర్థం అవడం లేదు. ఆ అర్థం కాని బ్యాచ్ ఎవరంటే అక్కడ రాస్తున్నారు చూడండి, విద్యావిహీనులు. ఎవరట? విద్యావిహీనులు అంటే ఎవరు చెప్పినా, విద్యావిహీనులు అంటే మొత్తానికి చదువుకోలేని వాళ్ళని కాదు. నా మాట్లాడుతుంది, విద్యావిహీనులు అంటే మొత్తానికి చదువుకోలేని వాళ్ళని కాదు, మరీ రానోళ్ళని కాదు. ఆ రోజుల్లో పౌలు గారి స్థాయి విశ్వవిద్యాలయం చదువులేనోళ్ళని. ఈ రెఫరెన్స్ పెట్టుకుని కాస్త బాగా చదువుకున్న వాళ్ళందరూ ఎవరిని ఎటకారం చేశారు చెప్పండి. చదువులేని వాళ్ళందరూ, నువ్వు 2వ తరగతి చదివేసి బైబిల్ బోధించేస్తావరా అంటున్నారు చాలామంది. నువ్వు 4వ తరగతి చదివేసి బైబిల్ బోధించేస్తాను అడుగుతున్నాను. నీ స్టడీస్ ఏవైతున్నావో నీ స్టడీస్కి రెఫరెన్స్ కంపేర్ చేసుకోవడానికి వీలు లేదు. కాంటెక్స్ట్, టైం లైన్కి వెళితే అక్కడ విద్యావిహీనులు అనే పదం దేనికి సంబంధించిందంటే యూనివర్సిటీ స్థాయి విద్య లేకపోవడం. అంటే ధర్మశాస్త్రం బై హార్ట్ చేయలేని వారు ఎవరైతే ఉన్నారో, సాంప్రదాయాల విషయంలో పట్టు లేని వారు ఎవరైతే ఉన్నారో, గమలేల్ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఎవరైతే చదవలేని వారు ఉన్నారో, అలాంటి వారికి పౌలు గారు రాసిన పత్రికలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషికి ధర్మశాస్త్రం మీద పట్టు ఎక్కువ. ఆ మనిషి మాట్లాడే మాటలో పట్టాన్న అందరికీ అర్థము కావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ విషయం ఏంటంటే అర్థం కానంత మాత్రాన ఆయన ఏమీ తప్పులు రాశాడని అనుకోవద్దు. మనకు అర్థం లేదంతే అంటాడు. ఎవరిని?
పౌలు గారిని. ఎవరు? పేతురు గారు. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే విద్యా విహీనులు. రెండవది, అరే పామరులైన వీరు. మీకు ఒకసారి మేము చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల కార్యంలో 3,000 మంది, క్షమించండి 20 లక్షల మంది యెరూషలేం టౌన్కి వస్తే సరిగ్గా పెంతుకొస్తు టైంలో 120 మంది, అందులో ముఖ్యంగా 12 మంది వివిధ భాషలతో మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ టాక్ ఏంటో తెలుసా? ఏంటి ఆ టాక్ ఏంటి చెప్పండి? విద్యావిహీనులు, చదువు లేని, పాండిత్యం లేని వీళ్ళు ఈ లాంగ్వేజెస్ ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడితే మాట్లాడరు. ఇంత ధర్మశాస్త్రం వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పండి. వీళ్ళు చదువు లేనివారు అనగానే అక్కడ చదువు లేనివారు అంటే ఏంటి చెప్పినా హయ్యర్ క్లాస్ అంటే యూనివర్సిటీ విద్య. పేదరు గారు లాంటి వాళ్ళు చదవలేదు, కానీ వాళ్ళ ఇంటిగారు వాళ్ళ అమ్మగారు మాత్రం 3 నుంచి 6 వరకు వానామాలు నేర్పించారు. రెండవది 6 నుంచి 8 వరకు వాళ్ళకి ధర్మశాస్త్రం చెప్పండి బై హార్ట్ చేశారు. కానీ 12 ఏళ్ళ తర్వాత వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళలేదు. అంటే వాళ్ళకి మినిమం స్టడీ ఉంది. ఎవరికి? అపోస్తులకి. ఎంతో కొంత చదువుకున్నారు చాలామంది. నేను ఇంకేం చదువుకోనండి, నాకు ఏ చదువు వద్దండి, ఇక దేవుడు నాకు ఏది తోస్తే అలా మాట్లాడతానంటే నీలాటలు అందరూ తయారయ్యే సీబర్ కట్టల కోసం, ఇంకా చెప్పండి సీబర్ కట్టల కోసం, ఇంకా చెప్పండి నాకు గుర్తురావట్లేదు, పిల్లుల కోసం, ఉప్పు కోసం, గ్యాస్ సిలిండర్ కోసం సాక్ష్యం చెప్తున్నారు. మాకు ఆ మాటలు అర్థమవుతున్నాయి. ఇంకెవరైనా డీటెయిల్గా అడగండి. నేను అడుగుతున్నాను, చదువు లేని వాళ్ళు ఏమో చదువు లేకనని అపార్థం చేసుకుంటే, చదువు ఉన్న వాళ్ళకి ఒళ్ళు బద్ధకం అయిపోయి ఉన్న విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నాను. అడుగుతున్నాను, ఒక MA BH చదివినోడు, మళ్ళీ చెప్తున్నాను గ్రూప్ 1 చదివినోడు లేదా గ్రూప్ 2 చదివిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి ఒక బైబిల్ రెఫరెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమానండి. వాళ్ళ బంధు వాళ్ళ వల్ల అవ్వదు. ఎందుకు చెప్పినా ఆ విద్య వేరు, చెప్పండి ఈ విద్య వేరు. ఇది రావాలంటే అందరికీ కాదు. అది రావాలి అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఏదైతే ఉందో చెప్పండి బై హార్ట్, పోనీ బట్టి పట్టకపోయినా దాని మీద కనీసపు అవుట్లైన్స్ నీకు తెలియాలి. ఆ రోజుల్లో ఇంత తెలిసిన పరిజ్ఞానం కలిగిన వారు ఎవరున్నారంటే శాస్త్రులు. వీరి గురించి ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి గొప్ప పదార్థములను ఎలుపులకు తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడని చెప్తున్నాడు. అక్కడ పోలుస్తున్నప్పుడు ఎవరిని పోలుస్తున్నాడు చెప్పండి? ప్రతి శాస్త్రి అంటే చెప్పండి, చదువుకున్న వారితో ఒక ఎగ్జాంపుల్ ఎత్తుకుంటూ ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళే. పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలోంటి కొత్త పదార్థాలు, పాత పదార్థాలు ఎలుపులకు తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వాడితో చెప్పును. పరలోక రాజ్యంలోకి చేరినోడు ఎలా ఉంటాడంటే ఈ స్టడీసు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తేరగానే వాడికి ఒక విషయం అర్థమవుతుంది. ప్రభువా, నీ లేఖనాల్లో మహోన్నతుడా, నీ విద్యలో నా కళ్ళు తెరవయ్యాను మాత్రం ప్రభువుని వేడుకుంటారు. పౌలు గారిలో మనం మెచ్చుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటి చెప్పిన, ఇంత విద్య నేర్చుకున్నా, ఇంత యూనివర్సిటీ స్థాయి అని చదువుకున్నా, ఆయన ఏమని చెప్పిన, వెనకున్నవన్నీ మరి చెప్తున్నాను, తన అనుభవాలన్నీ పెంటతో సమానంగా ఎంచి, నేను హయ్యర్ స్టడీలో ఉన్నానో, నేను గొప్ప ఉన్నానో, లేకపోతే నాకు తెలిసినంత పాండిత్యం ఎవడికి లేదనో, ఇలాంటి ఉర్రతులుగే మాటలు ఎప్పుడు ఆయన మాట్లాడకుండా ఆయన ఏమని చెప్పినా, కేవలం ఆయన కృపచేతే నేను రక్షింపబడ్డాను. బాగా వినండి, ఆయన కూడా శాస్త్రులాగే బాగా చదవడంటే చదువుకున్నాడు ఆయన బాగా. ఎవరు? పౌలు గారు. అంత చదువుకున్న వాళ్ళకెందుకు అర్థం కాలేదు, పౌలు గారికి ఎందుకు అర్థమైందంటే ఈయన ప్రభు కృపను గుర్తించాడు, వాళ్ళ చదువును మాత్రమే గుర్తించారు. అందుకే ఆ చదువు వాళ్ళని పనికి మాలిన వారిగా తయారు చేసింది. ఆ చదువు ఏది? వాళ్ళు నేర్చుకున్న విశ్వవిద్యాలయాల చదువు, వాళ్ళ బట్టి పట్టిన చదువు వాళ్ళని పనికిరాని మేధావులుగా తీర్చింది. ఈయన చదువు క్రీస్తు కృపచేత రక్షింపబడుతున్నాను అనుకున్నాడు కనుక ఆ చదువు ఏదైతే ఆ పాండిత్యాలను పక్కన పడేసి నీ ఎదుట ఎన్నిక లేని వాడిని ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రులకు తెలియని మేధావితనం ఉందంటే ఉంది. ఆ తర్వాత వీళ్ళు కొత్త తెగ వచ్చింది. ఆ కొత్త తెగ ఏంటంటే మసోరైట్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సుమారు క్రీస్తు శకం మధ్యస్థంలో 600 నుండి 1000 వరకు సుమారు చాలా కాపీలు వాళ్ళు రాశారు. శాస్త్రులు అనగానే ఏంటి చెప్పినా నకల్స్ తయారు చేస్తారనమాట. నా మాట గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో జిరాక్స్ మిషన్ ఉందిగా, ఈ రోజుల్లో జిరాక్స్ మిషన్ ఉంది. ఆ రోజుల్లో జిరాక్స్ కాపీలు తీసే మిషన్ ఉందా?
లేదంటే ఏం చేస్తారంటే ఒరిజినల్ పాత నిబంధనలు పెట్టుకుంటారు, పక్కన ఒక కాపీ లేదా ఒక తోలో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని ఆ రోజుల్లో దొరికిన పదార్థం మీద ఈ ఒరిజినల్ బైబిల్కి నకలు తయారు చేస్తారు, అంటే కాపీ జిరాక్స్ తయారు చేస్తారు. ఎందుకు? ఒకవేళ ఒరిజినల్కి ఏదన్నా అయినా కాపీ ఉంటుందని. అలా ఎన్నో కాపీలు ట్రాన్స్లేషన్ చేసిన వారు ఎవరంటే చెప్పండి, శాస్త్రులు. ఆ తర్వాత వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయడమే కాదు, తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే వ్యాఖ్యానాలు కూడా రాశారు. అలా రాసిన వ్యాఖ్యానాల్లో వాళ్ళు రాసిన కాపీల్లో సుమారు 600 నుండి 1000 వరకు ఈ రోజుకి దొరుకుతున్నాయి. నా మాట్లాడుతున్నా అప్పుడప్పుడు చూసారా, బైబిల్ ప్రతి దొరికింది, బైబిల్ ప్రతి దొరికింది, బైబిల్ ప్రతి దొరికింది, మొదటి శతాబ్దపు బైబిల్ ప్రతి దొరికింది అంటారు. అడుగుతున్నాను, ఆల్రెడీ బైబిల్ మన దగ్గర ఉండగా బైబిల్ దొరకడం ఏంట్రా అనుకోకండి. బైబిల్ ప్రతి దొరకడం అంటే ఆ రోజుల్లో ఒరిజినల్ని చూసి ఆ రోజుల్లో ఒరిజినల్ నకలు, అంటే ఆ రోజుల్లో ఒరిజినల్ టు ఒరిజినల్ నకలు ఏదైతే ఉందో ఆ నకల్స్ ఇప్పటికీ దొరుకుతున్నాయి. అది శాస్త్రులు అంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండరు. పైగా ఈ శాస్త్రులను ఎక్కడ పెట్టుకునేవారంటే బాగా రాజకీయాలు, అలాగే రాజరికపు శాస్త్రాలు, అలాగే ధర్మశాస్త్రం మీద, అంటే వీళ్ళకి స్టడీ మీద గ్రిప్ ఉంది కనుక వీళ్ళ ఉద్యోగాలన్నీ ఉంటే రాజుగారి ఇంట్లో ఉండేవి, లేదా రాజుగారి యొక్క ఆస్థానంలో ఉద్యోగాలు ఉండేవి, లేదంటే దేవాలయంలో ఉద్యోగాలు ఉండేవి. వీళ్ళు అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, బాగా చదువుకుంటారు. ఇది శాస్త్రులు అంటే. ఇంకా చాలా ఉంది, మనకు అది సరిపోద్ది. తర్వాత మనకు కనబడేది ఎవరంటే సద్దుకైలు. ఎవరు? సద్దుకైలు. అంటే వీళ్ళెవరు సద్దుకైలు అంటే దావీదు కాలంలో ఒక యాక్టివ్ యాజకుడు ఉంటాడు, అంటే చాలా వేగవంతమైన యాజకుడు. ఎవరంటే సాదోకు అనే ఆయన ఉంటాడు. ఆ సాదోకు నుంచి వచ్చిన వారే సద్దుకైలు. అంటే ఈ సాదోకు నుంచి వచ్చిన సద్దుకైలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నమ్మేది కేవలం ధర్మశాస్త్రంలో ఉన్న 5 పుస్తకాలే నమ్ముతారు. ఇంకా ప్రవక్తల పుస్తకాలతో వీళ్ళకి సంబంధం లేదనమాట. ఎవరికి? సద్దుకైలు ఎంత నమ్మమన్నా నమ్మరు. వీళ్ళు నమ్మేది ఏదైనా ఉందంటే పాత నిబంధనలో ఉన్న 5 పుస్తకాలే, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చూసారు, ఈ 5 కాండాలు నమ్ముతారు. మిగిలిన ప్రవక్తల గ్రంథాలు అంత ప్రాముఖ్యంగా వీళ్ళు తీసుకోరు. ఇప్పుడు కూడా కొంతమంది బ్యాచ్ తయారయ్యారు, మీరు చూసారు లేదో, కేవలం పాత నిబంధన నమ్ముతారు, కొత్త నిబంధన నమ్మరు. మరికొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉన్నారు, పాత నిబంధన తర్వాత 4 సువార్తలే నమ్ముతారు, మిగిలినవి నమ్మరు. మరికొంతమంది ఉన్నారు ఇంక మొత్తానికి మేము ఏమి నమ్మనన్నారు. అంటే ఇంక వీళ్ళు ఏంట్రా, వీళ్ళు భక్తులా అంటే భక్తులు అనలేము, వీళ్ళు ఎవర్రా అంటే నాస్తికులు అంటే నాస్తికులు అనలేము. మరి వీళ్ళు ఎవర్రా, వీళ్ళ బిలీవర్సా లేకపోతే లేదా వీళ్ళ దేవుడిని నమ్మని నాస్తికులా, వీళ్ళు ఎవరు? అసలు ఎవరంటే వీళ్ళు అటు ఇటు కాని. అందుకే ఈ అటు ఇటు కాని బ్యాచ్కి చెందిన వాళ్ళు ఎవరంటే సద్దుకైలు. వీళ్ళు 5 కాండాలు చదివినప్పుడు వీళ్ళకి మింగుడు పండు విషయాలు, వీళ్ళకి అర్థం కాని విషయాలు ఏంటంటే వీళ్ళకి ఆత్మను గుర్చిన పరిజ్ఞానం ఉండదు. ఎందుకు వీళ్ళకి ఆత్మను గుర్చిన పరిజ్ఞానం ఎందుకు ఉండదంటే 5 కాండాల్లో ఆత్మను గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అందుకే ఇలా ఆత్మను నమ్మరు. రెండోది, వీళ్ళ పునరుద్ధానాన్ని ఎందుకు నమ్మరంటే ఆ 5 పుస్తకాలు ఎక్కడైనా పునరుద్ధాన ప్రస్తావన ఉందా? చూచాయిగా ఎక్కడో యాకోబు యోసేపు కథనంలో ఉంటుంది తప్ప ఆ పునరుద్ధానం మీద వీళ్ళకి గ్రిప్ ఎందుకు రాలేదంటే ఆ 5 కాండాల్లో పునరుద్ధానం అనే సబ్జెక్ట్ వీళ్ళకి ఎక్కదు. ఎందుకంటే ఈ పునరుద్ధానం, ఈ చనిపోయిన శరీరాలు మళ్ళీ తిరిగి లేవడం, ఎముకలకి సజీవంగా మళ్ళీ జీవం రావడం, ఇవన్నీ ప్రవచనాలు ఎక్కడున్నాయి? యెషయా, యెహెజ్కేలు ప్రవక్తలు అందరూ ప్రవచించారు. ఆ ప్రవక్తల పుస్తకాలు వీళ్ళు చదవరు గనక వీళ్ళ పునరుద్ధానాన్ని నమ్మరు, అలాగే చెప్పండి వీళ్ళ ఆత్మనే నమ్మరు. ఎందుకంటే ఈ ఆత్మ పునరుద్ధానం అనే సబ్జెక్టు 5 కాండాల్లో ఉండదు. మీకు అర్థమైనా అర్థమైనట్టే. సరే, ఏం జరుగుతుంది చూడండి, నమ్మరు. పైగా యెహెజ్కేల్ కాలం వచ్చేసరికి, అంటే యెహెజ్కేల్ కాలం అలెగ్జాండర్ కాలం అదేగా, ఇంచుమించు దగ్గరకు వస్తున్నప్పుడు, ఆ యెహెజ్కేల్ కాలం దగ్గరకు వస్తున్నప్పుడు వీళ్ళ ప్రధాన యాజకుల స్థాయిలో కూడా చిన్న చిన్న పోస్టులు వీళ్ళకి ఇవ్వబడ్డాయి. ఆ పోస్టులు ఇవ్వబడ్డప్పుడే వీళ్ళు పిలువబడ్డారు. సరే, ఏది ఏమైనా ఆ తర్వాత మనకు కనబడద్ది వీళ్ళ పునరుద్ధానాన్ని నమ్మరు, అలాగే ఆత్మనే నమ్మరు, అలాగే దయ్యాన్ని నమ్మరు. మరి ఏమి నమ్మకుండా వీళ్ళు ఎలా తయారయ్యారంటే వీళ్ళ కేవలం వీళ్ళ పితరుడు ఉన్నారు చూసారా, సాదోకు. ఆ సాదోకుని బట్టి ఒక వంశంగా ఒక కేడర్కి వచ్చారు. ఈ సాదోకు ఏ టైంలో వాడంటే దావీదు గారు ఉన్నారే ఆ టైంలో వారు. దావీదు గారు ఏం చేస్తారంటే ఆయన సింహాసనం ఎక్కిన తర్వాత కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. మీకు తెలుసుగా, మీకు తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే. ఆయన కొత్త నోటిఫికేషన్ ఏం రిలీజ్ చేస్తాడంటే వాళ్ళ అబ్బాయి దావీదు గారు ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఏంటంటే, దేవా నీకు మందిరం కడతాను బాబా, పనికిరాని నన్ను ప్యాలెస్లో కూర్చోబెట్టి నాకు ఎంత వైభాగ్యం, ఎంత లగ్జరీ లైఫ్, ఎంత రాయల్ లైఫ్ నాకు ఇచ్చావు, నీ సన్నిధి మాత్రం గుడారంలో ఉండడం నాకు ఏమాత్రం నచ్చలేదు, నా హౌస్ కన్నా నీ హౌస్ అదిరిపోవాలి, అందుకే నీకు ఒక బంగారు దేవాలయం కడతానన్నాడు. అంత ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టకన్నాడు. ఎందుకు ప్రభు అని అడిగాడు. ఎందుకంటే నీ చేతులు రక్తము చేత తడుసున్నాయి, నువ్వు కట్టొద్దాడు. మరి ఎలా ప్రభు అంటే నీ ఆశ గల ప్రాణాన్ని నేను
తృప్తిపరుస్తాను. నాకు దేవాలయం ఏంటయ్యా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అయినా నువ్వు ఇష్టపడ్డావు కనుక నీకు పర్మిషన్ ఇస్తున్నాను. అయితే నీ కోరిక ఎవరి ద్వారా నెరవేరుస్తానంటే నీ కొడుకు ద్వారా నెరవేరుస్తాను. ఆ కొడుకు ఎవరంటే సొలొమోను. ఆ సొలొమోను వచ్చే టయానికి సొలొమోను కట్టే 46 ఎకరాల విస్తీర్ణంలో మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలో చాలామంది ఉద్యోగస్తులు కావాలి, యాజకులు కావాలి, గాయకులు కావాలి, సైనికులు కావాలి, ఇలాంటి ప్రధాన యాజకులు కావాలి, ఇలాంటి వారందరూ కావాలి కనుక ఆ రాబోతున్న పెద్ద ప్రాజెక్టులో కొత్త ఉద్యోగస్తులు కావాలి కనుక నోటిఫికేషన్ తీస్తాడు. ఆ నోటిఫికేషన్లో యాక్టివ్ మెంబరే అది. నేను అర్థమైందని అనుకుంటున్నాను. దేవుని దేవాలు అక్కడి నుంచి యుగం ప్రారంభమవుద్ది, అక్కడి నుంచి తెగ ప్రారంభమవుద్ది, అక్కడి నుంచి వీళ్ళ తెర మీదకి వస్తారు. సద్దూకయ్యులు అలా ప్రారంభమయ్యారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ ఆత్మను నమ్మరు, నెక్స్ట్ వీళ్ళ పునరుద్ధాన్ని నమ్మరు, నెక్స్ట్ వీళ్ళ దయ్యాన్ని నమ్మరు, కానీ దేవుడిని నమ్ముతారు. కానీ విషయం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు అని ఒక వెలుగుగా వీరు ఎప్పుడు నమ్ముతారో వీళ్ళ మైండ్ సెట్కి బాగా దగ్గరకు వచ్చిన బోధలు ఏంటంటే గ్రీకు బోధలు వీళ్ళని ఆకర్షించాయి. ఏ బోధలు? గ్రీకు బదులు ఏంటి? ఫిలాసఫీగా మనం మాట్లాడుకున్నాంగా. గ్రీకు బదులు ఏంటి? దేవుడు ఉండడు. మరి ఏముంటుంది? మనిషిని హైలైట్ చేసుకుంటారు. అంటే మూఢనమ్మకాలు ఎదిరించే స్థాయిలో వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు కనుక ఈ దయ్యాలు, ఆత్మలు, పునరుద్ధానాలు ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇలాంటివి మనం నమ్మకూడదు. మన సబ్జెక్ట్ ఏంటంటే భూమి మీద ఉన్నంతకాలం ఇక్కడే స్వర్గం ఉంది, ఇక్కడే నరకం ఉంది, కాస్తంత దేవుడు ఏదో భూమి మీద బతికినంతకాలం ఎంజాయ్ అయినా బాధ అయినా ఇక్కడే పడతామని ఈ గ్రౌండ్ మనకి ఇచ్చాడు, ఇక్కడే మనం ఎంజాయ్ చేయాలన్న ఇలాంటి ఫిలాసఫీ బాగా నమ్మింది ఎవరంటే చెప్పండి? సర్దుకాయలు. ఈ ఫిలాసఫీ చెప్పింది ఎవరు? గ్రీకులు. ఇప్పుడు ఈ ఫిలాసఫీ యూట్యూబ్లో చెప్తుంది ఎవరు చెప్పండి? రామ్ గోపాల్ వర్మ, బాబు గోకునేని, ఇంకా కొన్ని పేర్లోనే చెప్పండి. వీళ్ళందరూ ఈ ఫిలాసఫీ చెప్తారు. వీళ్ళు చెప్పేమంటారంటే ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి. అందుకే చూసారా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? మీరు ఎప్పుడైనా గమనించారు? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి చెప్పిన? ఈ భూమి మీదే బతికే చచ్చిపోవాలంటారు. అప్పుడప్పుడు ఆ రామ్ గోపాల్ వర్మ మాట్లాడు చూసారా? మీరు గమనించారు లేదో? ఆయన ఏమంటాడంటే నాకు నచ్చిందండి, నాకు చేశాను, అందుకే ఒక పుస్తకం రాశాడట. ఆ పుస్తకం పేరు ఏంటంటే నా ఇష్టం. పుస్తకం పేరు నా ఇష్టం. తర్వాత ఎవరో పాస్టర్ గంటల ప్రకాశ్ గారిని కొనుక్కోమన్నారట. ఆ రోజుల్లో గంటల ప్రకాశ్ గారిని బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు బుక్స్ చదువుతుంటారుగా, గంటల ప్రకాశ్ గారిని అడిగారట, సార్ బుక్ కొనుక్కోండి, టైటిల్ రామ్ గోపాల్ గారు కొంచెం ఫిలాసఫీ బాగా రాశారు, ఆ బుక్ టైటిల్ ఏంటి అని అడిగాడంటే ఈయన అడిగితే నా ఇష్టం అన్నారట. ఈయన మళ్ళీ మోటివేషన్ చేస్తే కొనుక్కోండి అంటే ఈయన కొన్నాను అన్నాడు. ఏ అని అడిగితే నా ఇష్టం, నేను కొన్నా అన్నాడు. ఎవరికి వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి, ఉండవా చెప్పండి? అందుకే ఫిలాసఫీ గుర్తుపెట్టుకోండి, ఫిలాసఫీ మనిషికి పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పించదు. నేర్పిస్తుందా? అందుకే చూడండి, ఆ రోజుల్లో సద్దుకాయలు రాను ఎలా తయారైపోయారంటే యేసుప్రభు పునరుద్ధానాన్ని ఎటకారం చేస్తారు, ఆత్మని ఎటకారం చేస్తారు, పరిశుద్ధాత్మని ఎటకారం చేస్తారు. ఎందుకంటే ఈ లౌకికమైన లాజిక్లు నమ్మేవాడికి భక్తి శ్రద్ధలు ఎక్కవు. ఈ సోషల్ మీడియా కల్చర్కి అలవాటు పనులు మీరు ఎవరైనా గమనించారా? వాళ్ళకి భక్తి, పాట, ప్రార్థన, ఆత్మ, పునరుద్ధానం ఎక్కదో. అలా రోబోట్లాగా అలా ఉంటారు చూసారా? ఏదో చెప్తున్నాం అనుకుంటారు వాళ్ళు. అంటే వీళ్ళంతా మూర్ఖులు, వీళ్ళందరూ మొండమ్మకాల్లో బతుకుతున్నారు, మేమే తెలివైన అనుకుంటారు. ఈ తెలివైన బ్యాచ్ అంతా సర్దుకాయలు బ్యాచ్ అనమాట. మీకు అర్థమవుతుందో లేదు? ఈ సోషల్ మీడియా బ్యాచ్ అంతా ఎవరి బ్యాచ్? సర్దుకాయలు బ్యాచ్. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం నమ్మరు. వీళ్ళు ఏం నమ్ముతారంటే వీళ్ళకి లాజికల్ కావాలి, వీళ్ళకి రీజనింగ్ కావాలి, వీళ్ళకి ప్రాక్టికల్గా ఒక విషయాన్ని వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి, అలా అయితే నమ్ముతారు. ఇలాంటి తెగ ఎవరంటే ఆ రోజుల్లో చెప్పండి? సద్దుకాయలు. ఈ సద్దుకాయలకి బాగా పాఠాలు ఆకర్షించింది ఎవరంటే గ్రీకులు. వీళ్ళ వరకు ఇక్కడ వరకు మనకు సరిపోద్ది. తర్వాత ఎస్సీనీలు అంటారు. వీళ్ళ బైబిల్లో వీళ్ళ పదం వాడబడకపోయినా వీళ్ళ యొక్క ఉనికి మాత్రం మనకు అవసరం. ఎందుకంటే యేసుప్రభు బ్రతుకున్న కాలంలో సుమారు 4000 మంది మృత సముద్రం, అంటే ఈ బేర్షబా మృత సముద్రం కింద ఉంది చూస్తారా? ఈ దక్షిణ భూభాగంలో మృత సముద్రం కింద ఉంటుందే ఈ బేర్షబా, అంటే డెడ్ సీ. ఈ మృత సముద్రం కింద కొన్ని కొండలు ఉంటాయి, మట్టి కొండలు లాంటి కొన్ని కొండలు. ఈ కొండల్లో బాగా విస్తరించిన తెగే ఎస్సీనీలు. ఎందుకు వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ ప్రభు కాలం నుంచి ఉన్నారు. ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళ వలన ఒకానొక టైంలో బైబుల్ చాలా హైలైట్ అయ్యింది 19వ శతాబ్దంలో. ఎందుకు వీళ్ళ వల్ల అంత హైలైట్ అయిందంటే కుమ్రాన్ గృహాలు ఎక్కడున్నాయి చెప్పాలి? మృత సముద్రం కింద ఉన్నాయి. ఆ కుమ్రాన్ గృహాలు అక్కడ ఉన్నాయి కనుక ఈ పాత నిబంధన బాగా ప్రతులు రాసింది ఎవరంటే శాస్త్రుల తర్వాత వీళ్ళే రాశారు. అదిగో చూడండి, వీళ్ళే. ఈ పాత నిబంధన అంటే పాత నిబంధన బాగా చూసారు, వాళ్ళ చుట్టూ ఎలా పుస్తకాలు పెట్టుకున్నారో. ఈ పాత నిబంధన బాగా కాపీలు, నకల్స్ తయారు చేసిన వీళ్ళే. ఈ నకల్స్ తయారు చేసి ఆ కూజీలు ఏంటవి కూజాలు ఉంటాయి చూసారా? నిలువు కూజాలు అంటే ఈ నిలువు కుండలు ఏవైతే ఉంటాయో నిలువు కుండలో పెట్టి వాళ్ళ తరాలకి పాత నిబంధన అప్పగించారు. ఈ ఎస్సీనీలు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత వాళ్ళు అప్పగిస్తూ అదిగో ఆ గృహలో మట్టి కొండలు కనబడుతున్నాయి చూస్తారా? ఆ మట్టి కొండలు ఏవైతే ఉన్నాయో
ఆ గృహ జీవించి ఒకసారి ఆ మట్టి కొండలు ఏవైతున్నావో ఆ కుమ్రాను గృహంలో వాళ్ళ పితరులు ఆ ధర్మశాస్త్రాన్ని పాత నక్కల్ని దాచుకుంటూ వస్తే అది 19వ శతాబ్దం చివరిలో కుమ్రాను గృహంలో బైబిల్ దొరికినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది, అరే బైబిల్ ఎంత వాస్తవమైనదా అని. ఎంత వాస్తవమైందంటే ఇప్పుడు యెషయా గ్రంథం మనం చదువుతున్నామా, ఇది ఒరిజినల్ కాదు, ఒరిజినల్ ఇది యెషయా గ్రంథం మనం చదువుతున్నామా, ఇక్కడున్న ఎగ్జాక్ట్ ఏదైతే రెఫరెన్స్ చదువుతున్నామో అదే మీనింగ్ అందులో ఉంటుంది. దొరికిన ప్రతం చూసారా, అదే మీనింగ్ అందులో ఉంటుంది, అదే లెటర్స్ అందులో ఉంటాయి. అవే లెటర్స్ అంత బాగా వాళ్ళ సమకూర్చి రాసింది ఎవరంటే ఎస్సీనీలు. వీళ్ళ వలన బైబిల్కి చాలా ఖ్యాతి వచ్చింది 19వ శతాబ్దం. నాకు ఏరు గుర్తులేదు ఎంత 1947లో కుమ్రాను గృహంలో బైబిల్ దొరకడానికి ఆ ప్రతులు తయారు చేసింది ఎవరంటే వీళ్ళే. ఆ డెడ్ సీ చుట్టూ నివసించిన తెగ వీళ్ళ వలన దేవుడు మహిమార్థంగా వీళ్ళని వాడుకున్నాడు, వీళ్ళ వలన దేవునికి మహిమ వచ్చింది. సరే, ఏది ఏమైనా మన బైబిల్ మనం చదువుతున్న మనకి ఎంత ఆశ్చర్యం అంటే ఎన్నో పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి. మీరు గమనించారు, ఎన్నో పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడి వరకు ఉన్నాయి చెప్పిన, అస్సూరు గ్రంథాలు ఉన్నాయి, బాబిలోనియన్స్ గ్రంథాలు ఉన్నాయి, నిమ్రోద్ గ్రంథం కూడా ఉంది. అన్ని గ్రంథాలు ఇప్పుడు ఉన్నాయంటే లేవు. ఎవరైతే ఉన్నారో ఐగుప్తీలకి గ్రంథాలు ఉన్నాయి కానీ ఆ గ్రంథాలు ఇప్పుడు లేవు. మోయాబీలకి గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలు ఇప్పుడు పూర్తిగా లేవు. కానీ వీళ్ళన్నిటికన్నా ముందు నుంచి ఉన్న గ్రంథం మాత్రం చెప్పండి ఎప్పటికీ ఉంది. బైబిల్ వెనకాల దేవుడు ఉన్నాడంటే గుర్తు చెప్పిన, ఇన్ని తుఫాన్లు, ఇన్ని భూకంపాలు, ఇన్ని ప్రమాదాలు, ఇన్ని జాతులు, ఇంత రాజులు, ఇంత నాగరికత అంతరించిపోయినా ఏది అంతరించిపోలే చెప్పిన, ఈ బైబిల్ అంతరించిపోలేదు. ఎందుకంటే దీన్ని ఎప్పటికప్పుడు దేవుడు నకలు తయారు చేస్తూనే వచ్చాడు. ఎంత అద్భుతం అంటే ఎంత నకల్స్ రాయబడినా ఒరిజినల్ మీనింగ్ మాత్రం చెప్పండి మిస్ అవ్వలేదు. అక్షర దోషాలు ఉండొచ్చు గాక, పాయింట్లు ఏవైతే ఉన్నావో మనకి పుల్ స్టాప్లు కామాలు మిస్ అయ్యి ఉండొచ్చు కాక, కానీ కంటెంట్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వలేదు. ఒకవేళ నీకు మిస్ అయ్యింది అనిపిస్తే ఒరిజినల్ ఎబ్రీ ఇప్పటికీ మనకి దొరుకుతుంది, ఒరిజినల్ గ్రీక్ ఇప్పటికీ మనకు దొరుకుతుంది. దేవుడు ఈ గ్రంథం వెనక ఉన్నాడని గుర్తుండి చెప్పిన ఎంతకన్నా ఆధారం ఏం కాదు. ఎన్నో గ్రంథాలు చరిత్రలో కలిసిపోయాయి కానీ ఈ గ్రంథం మాత్రం ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉంది. ఓకే, తర్వాత ఎస్సీనీలు. వీళ్ళ తర్వాత మనకు కావాల్సింది ఎవరంటే జెలోతీలు, అంటే జెలేత్ అనే తెగ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. ఈ జెలేత్ అనే తెగను గురించి ఒక్క రెఫరెన్స్ ఉంది, ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 37వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 37వ వచనం. గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రయత్నం చేసిన వీళ్ళు ఏమంటారు, మిలిటేట్స్ అంటారు. అంటే ఈ ఉగ్రవాదులు, ఇంకా మన పరిభాషలో అర్థం చేసుకోవాలంటే నక్సలైట్ అంటారు చూసారా, ఆ టైపు హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, జాతి భావాల కోసం టీమ్స్గా విడిపోయి ఆ రోజుల్లో, ఇప్పుడు తుపాకీలు పట్టుకుంటున్నారు కానీ ఆ రోజుల్లో ఆయుధాలు పట్టుకున్నది ఎవరంటే ఈ జెలేతు అనే తెగ. వీళ్ళ దేనికోసం ఎక్కువ పోరాటం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని కాపాడుతారంటే ఈ మక్కాబీల నుంచి వచ్చిన పిల్లలే వీళ్ళందరూ. మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనట్టే. సరే, ఎవరైతే ఉన్నారో ఈ జెలేతీలు అంటే వీళ్ళంతా టీమ్స్కి విడిపోయారు. అదొక టీము, ఇదొక టీము, శాస్త్రులు ఒక టీము. అదిగో చూడండి, వీళ్ళంతా ఫైట్. వాళ్ళ చుట్టూ చూసారు ఆయుధాలు ఎలా ఉన్నాయో, అంటే లేటెస్ట్ AK-47 పక్కలెట్టారు కానీ ఆ రోజుల్లో లేదు. కత్తులు, కటారాలు, బాంబులు ఆ రోజుల్లో లేవు. కానీ అర్థం అవడానికి మనకి ఇచ్చిన ఏ ఇమేజ్ కూడా తిరగలేదు. ఏని అడిగితే చూడండి, ఆ రోజుల్లో SLR ఎక్కడ ఉందండి, SLR ఎక్కడ ఉంది, AK ఎక్కడ ఉంది, కానీ చూసారా. సరే, ఏదైతే ఉంది ఆ రోజుల్లో చూడండి ఆయుధాలు పట్టుకున్నందుకే యేసుప్రభు వారిని ఏమని వెంబడించారంటే వాళ్ళకి విప్లవాలు బాగా ఇష్టం, స్లోగన్స్ బాగా ఇష్టం. ఎవరికి? వీళ్ళకి స్లోగన్స్ ఏంటంటే రాజులను ఎదిరించడం అన్నా, సామంతులను ఎదిరించడం అన్నా, హక్కుల కోసం మాట్లాడడం అన్నా, పన్ను కోసం మాట్లాడడం అన్నా, జాతి భావాల కోసం, సాంప్రదాయాల కోసం కాపాడుకొని మాట్లాడంటే, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే సనాతనం అంటున్నారు చూసారా. ఈ సనాతనం అనే భావాలు ఎవరికి బాగా ఎక్కువ అంటే వాళ్ళకే. ఆ సనాతనం అనే భావాల్లో ఇతను కూడా మనలాగే ఉన్నాడని ఆకర్షించి వెంబడించిన వ్యక్తులు ఎవరంటే జెలేతు. ఇతనంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనలాగే విప్లవం ప్రారంభించాడు, మన టీంను ఆయనతో గలిపేద్దాంరా అని ఈయన వెనకాల తిరిగారట. ఎవరు వెనకాల అంటే ఈయన మనకు కూడా నక్సలైట్, మనకులాగే నక్సలైట్ అనుకుంటున్నారు ఎవరిని? యేసుక్రీస్తు వారిని. కానీ ఆయన ఒక మాట అంటాడు, నా యుద్ధం, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మీ యుద్ధాలు, మీ రాజ్యాలు ఈ లోక సంబంధమైనది, కానీ నా ఫైట్ ఎక్కడది కాదు, నాది పర సంబంధమైనది అన్నాడు.
నా భావాలు వేరు, నా విప్లవం వేరు. నేను సత్యం కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను తప్ప ఇక్కడ పాలిటిక్స్ స్టార్ట్ చేయడానికి నేను రాలేదు. నిన్ను రాజుని చేస్తామయ్యా అంటే నాకు ఈ రాజరికం వద్దు, ఈ కింగ్డమ్ నాకు వద్దు, ఈ లౌకికమైన ఏది నేను కోరుకోవట్లేదని వాళ్ళ భావాలను వ్యతిరేకిస్తే ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన ఎవరంటే జలేతు అనబడిన సీమోను. 120 మంది ఉంటారుగా ఆ మేడగదిలో. ఆ మేడగదిలో 120 మంది ఉంటే అందులో 12 మందిలో ఒక శిష్యుడే. చెప్పండి, జలేతు అనబడిన. అంటే జలేతు అనగానే ఒక ఉగ్రవాద సంస్థ. అంటే యేసుప్రభు వారి శిష్యుల్లో భావం అంటే ఇది కాదురా, అసలైన భావం ఇదని మారిన వారిలో ఒక ఉగ్రవాది ఉన్నాడా అంటే చెప్పండి, ఉగ్రవాదు కూడా ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, ఉగ్రవాదు ఉన్నాడు, దొంగడు కూడా ఉన్నాడు. ఆడెవరు చెప్పండి? ఆయన టీంలో అందరూ ఉన్నారు ఏటో మరి. అప్పుడప్పుడు చాలామంది సంఘంలో బాధపడతారు, ఈడెట్టండి ఎలాంటి సంఘంలో ఎలాంటి ఉన్నాడు, ఈడెట్టండి ఎలాంటి సంఘంలో ఎలాంటి ఉన్నాడు, ఇటు ఈడు కూడా మారిపోయాడు అంటే యేసుప్రభు టీంలోనే ఉన్నారు, ఆయన టీంలోనే ఉన్నారు. దొంగలు లేరు చెప్పండి, ఉంటారు. నడుతున్నాను. అందుకే ఆ రోజులు ఎలాంటి వారిని అందరిని ఆయన మార్చుకున్నాడంటే మార్చుకున్నాడు. జలేతు అనబడే వారిని కూడా మార్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రులను చూసాం, చెప్పండి సద్దుకాయలను చూసాం, అలాగే మెసరెట్స్ వాళ్ళని చూసాం, ఇప్పుడు జలేతు అనబడే వారిని చూస్తాం. వీళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలా తరగతులు ఉన్నాయి, మనకు అవసరం జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతున్నాం. తర్వాత మనం చూసేది ఎవరంటే సునగోగ్స్. అంటే ఇది తెగ కాదు, ఏరియా, ప్లేస్, సునగోగులు అంటారు. ఈ సునగోగులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా ఫామ్ చేస్తారంటే హౌస్ ఆఫ్ గ్యాదరింగ్. అంటే పబ్లిక్ అంతా కూడుకొని ధర్మశాస్త్రాన్ని గురించి, విద్యను గురించి మాట్లాడుకునే ఏరియాని సునగోగ్ అంటారు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కేరళలో ఉన్నాయి, మొన్న వరకు మీకు తెలుసా? కేరళలో సునగోగులు ఉన్నాయి తెలుసా? సునగోగ అంటే ఈ ప్రత్యేకంగా సునగోగలు దేనికోసం పెడతారంటే హౌస్ ఆఫ్ గ్యాదరింగ్. అంటే అందరూ కూడుకుంటారు. దేని గురించి అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి, వాళ్ళ విద్యను గురించి, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకుంటారు. రెండవది ప్రేయర్ కోసం కూడుకుంటారు, ప్రార్థనల కోసం కూడుకుంటారు. మూడవది నెక్స్ట్ లెర్నింగ్ స్టడీ ఏదైతే ఉందో ప్రాథమిక విద్య నేర్చుకోవడానికి ఇక్కడే పునాదులు వేస్తారు. ఇప్పుడు బాగా వినండి, ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ప్రాథమిక విద్య 3 నుంచి 6 సంవత్సరాలు నన్ను చూస్తారా, 3 నుంచి 6, 6 నుంచి 8, ఈ 3 నుంచి 6, 6 నుంచి 8, ఈ 3 నుంచి 6, 6 నుంచి 8 ఈ ప్రాథమిక విద్య అమ్మలందరూ ఎక్కడ నేర్పిస్తారంటే చెప్పండి, ఈ సునగోగుల్లో కూర్చోబెట్టి నేర్పిస్తారు. ఇక్కడే నేర్పిస్తారు, ఈ ఏరియాలో కూర్చోబెట్టి నేర్పిస్తారు. ఇలా నేర్చుకున్న వారిని మతంలో బాగా ఇలా నేర్చుకున్న వారిని ఆ ఏదైతే ప్రాథమిక విద్యలో ఈ విద్యను అభ్యసిస్తారో ఈ విద్యను, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే బైహార్ట్ చేస్తారో, నిజంగా ధర్మశాస్త్రం గొప్పది, ఈ విశ్వాసాలు గొప్పవి, మేము నమ్ముతున్నామని ఎవరైతే స్వీకరిస్తారో వారిని, అంటే అన్యుల నుంచి ఇలా మారి ఈ ధర్మశాస్త్రాన్ని, విశ్వాసాన్ని మేము ఒప్పుకుంటున్నామని ఎవరైతే అంటారో వారిని మత ప్రవిష్టులు అంటారు. ఆ పదాలు కొత్త నిబంధనలు ఉంటాయి. అలా కాకుండా మేము ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నాం కానీ పూర్తిగా మీ సాంప్రదాయాల్లోకి రాము. బాగా వినండి, మేము దేవుడిని నమ్ముతాం కానీ పూర్తిగా మీ విశ్వాసాల్లోకి రాము, మేము భక్తిగా ఉంటాం కానీ లోపల రామంటే ఇలా ఉండి, బాగా వినండి, మీరందరూ లోపల కూర్చున్నారుగా, ఇది సునగోగ అనుకోండి, మీరందరూ లోపల కూర్చున్నారు. మీ కూర్చున్న వాళ్ళందరికీ 3 నుంచి 6 వరకు ఒక సెక్షన్ ఉంటుంది, 6 నుంచి 8 వరకు ఒక సెషన్ ఉంటుంది, మీకు నేర్పిస్తాం. వీళ్ళు వింటారు కానీ మేము పూర్తిగా ధర్మశాస్త్రాన్ని అంగీకరించి ప్రాక్టీస్లో పెట్టలేకపోతున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ మీరు సబ్జెక్ట్ మాత్రం వినాను రాని ఆ బయట కూర్చోబెడతారు. అభియాలు కూర్చున్నారు చూసారా, అక్కడ అభియాల కూర్చున్న తమ్ముళ్ళు ఎలా అవుతున్నా అలా బయట కూర్చోబెడతారు, గుమ్మం బయట. ఆ గుమ్మం బయట కూర్చొని నేర్చుకున్న వారిలో అక్కడే మీకు చెప్పాను, చెప్తే మీరు గ్రేట్ అండి, మీకు 1000 రూపాయల ప్రశ్న ఎక్స్ట్రా చెప్పాను. అంటే లోపల కూర్చుని విద్య నేర్చుకున్న వారు యూనివర్సిటీ స్థాయికి పంపిస్తారు. ఆ నేర్చుకున్న వారిని అన్యులైనా స్వీకరించి యూద మత ప్రవిష్టులు అంటారు. ఈ నేర్చుకున్న వారిని గురువుగారి దగ్గర వరకు పంపిస్తారు. లేదు మేము జస్ట్ సబ్జెక్ట్ మాత్రమే వింటాం, కాస్త భక్తి కలిగి ఉంటామంటే వారిని భక్తిపరులైన యూదులు అంటారు చూసారా. ఆ యూదులు అంటే భక్తిపరులు అంటే బయట కూర్చొని నేర్చుకుంటారు. వీళ్ళ ఈ భక్తిపరులు అంటే పూర్తిగా అన్యులు కాదు, యూదులు కాదు. ఈ బయట ఉన్న ఈ భక్తుల్ని ఏమంటారంటే ఆ భక్తుల్లో ఒకడు కొర్నేలి. ఎవరు మీకు చెప్పాను హిస్టరీ క్లాస్లో, విన్నారు లేదో. కొర్నేల్ అంటే కొర్నేల్ ఎక్కడ వాడంటే బయట కూర్చుని వింటాడు. ఆ బయట కూర్చుని, అందుకే కొర్నేల్ని ఏమని చెప్పిన భక్తిపరుడైన కొర్నేలి. ఎలా భక్తి వచ్చింది ఆయనకి, ధర్మశాస్త్రం అవగాహన ఎలా ఉంది, ఈవినింగ్ క్లాసులకు వచ్చి కూర్చునేవాడు అన్నమాట. ఎక్కడ, ఆ బయట. ఆ ధర్మశాస్త్రం బోధిస్తున్నప్పుడు అలా సునగోగ దగ్గరకు వచ్చి అక్కడ కూర్చునేవాడు. అంటే ఆయన లోపలికి రాలేదు కానీ బయట ఉండి వినేవాడు. ఆ ఎన్న దాంట్లో తనకు తెలిసిన భక్తిని కొనసాగించాడు. ఆ కొనసాగించిన వ్యక్తే భక్తిపరుడైన కొర్నేలి. అందుకే చూడండి, బట్టిన వాళ్ళనేమో మతంలోకి చేర్చుకున్నారు. లేదు మేము ఏ విద్యలు చేయము, జస్ట్ మీ వాక్యాన్ని మేము గౌరవిస్తాం అన్న వాళ్ళనేమో భక్తిపరులు అన్నారు. ఆ భక్తిపరుల్లో ఒకడు చెప్పండి
కొర్నేలి. ఆ కొర్నేలికి దేవుడు చెప్పాడు, అబ్బాయి నువ్వు ఎంత ధర్మశాస్త్రం జస్ట్ వినేసి నీకు తెలిసిన ప్రాక్టీస్ నువ్వు చేసేసినా నీకు రక్షణ రాదు, నీకు అసలు సబ్జెక్ట్ తెలియాలని అర్జెంటుగా కొర్నేలి దగ్గరికి ఎవరిని పంపాడంటే పేతురు గారిని పంపారు. దాని దేవుడు ప్లానింగ్స్ అంటే మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, దేవుడు తగిన సమయమందు కాలములు సమయాలు ఎరిగిన దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని భూమి మీదకి పంపాడు. ఏ టైంకి ఎవరు రావాలో, ఎవరు ఏ కల్చర్ నుంచి రావాలో, సునగోగుల్ని ఎందుకు వాడుకున్నాడు, మతాన్ని ఎందుకు వాడుకున్నాడు, రాజుల్ని ఎందుకు వాడుకున్నాడు, వీటన్నిటినీ దేవుడు ఎందుకు ఇలా ఫామ్ చేస్తున్నప్పుడు ఆ 400 సంవత్సరాల లేదా ఆ 400 సంవత్సరాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరెవరిని ఏ విధంగా ఎక్కడెక్కడ నడిపించాలో అక్కడక్కడికి ఆయన నడిపించే పనిలో ఆయన ఉన్నాడు. నెక్స్ట్ అయిపోయింది సునగోగుల తర్వాత మనకు కావాల్సింది సన్హెడ్రిన్ సభ. మోతుబర్ల సభ అంటారు దీన్ని. సన్హెడ్రిన్ సభ అంటే పెద్దోళ్ళు, ఈ యూదుల్లో ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు, వీళ్ళందరూ సన్హెడ్రిన్ సభలు ఉంటారు. సుమారు 70 అనుకుంటా, సన్హెడ్రిన్ 70. ఈ 70 మంది ఎవరైతే ఉన్నారో సన్హెడ్రిన్ సభలో వీళ్ళ పెద్దలు ఉంటారు. రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే సన్హెడ్రిన్ సభ. ఈ రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసులు వాళ్ళకి అర్థమయ్యాయి కదా, ఎవరికి? రోమీలకి. ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే రోమీలకి కొన్ని కేసులు ఎందుకు అర్థం కావంటే రోమీలకి పాత నిబంధన తెల్ల కనుక. వీళ్ళు వచ్చి సార్ ఈయన చంపేయాలి సార్ అంటారు. ఎందుకు చంపేయాలి అంటే ఇలాడు పొలంలో ఏరాడు సార్ అంటారు. పొలంలో ఏరితే చంపేస్తారు ఏడరా అని అడుగుతారు. పొలంలో ఏరితే చంపేయాలి సార్ మా ధర్మశాస్త్రం ప్రకారం. ఇలాంటి కేసులు వాళ్ళకి అర్థమయ్యాయి కదా, ఎవరికి? రోమిలికి. వాళ్ళకి మత సంబంధమైన కొన్ని గొడవలు, తగాదాలు, వాళ్ళకి ఎన్నో ల్యాండ్ విషయాలు, మతపరమైన విషయాలు అన్ని గొడవలు ఉంటే ప్రతి గొడవను పట్టుకెళ్ళి ఆ సెంటర్లో ప్రభుత్వంలో పెట్టకుండా, అంటే ప్రతి గొడవను పట్టుకెళ్ళి ఆ కేంద్ర స్థాయికి తీసుకెళ్లకుండా రోమిలు ఏం చేశారంటే, అబ్బాయి మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం, కొన్ని గొడవలు మా దాకా తేకుండా మీ మత సంబంధమైన గొడవలు ఏమన్నా ఉంటే, మీ మత వ్యవహారాల గొడవలు ఏమైనా ఉంటే మా కోర్టు వరకు రాకుండా మీకు లోకల్లోకి పవర్ ఇస్తున్నాం, మీరు లోకల్లో కోర్టు ఏర్పాటు చేసుకుంటే ఆ కోర్టు పేరే సన్హెడ్రిన్ సభ. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే యేసుప్రభు వారిని గవర్నర్ దగ్గర తీసుకెళ్ళి, గవర్నర్ అంటే ఏ రోజు దగ్గర తీసుకెళ్ళి, ఏ రోజు దగ్గర నుంచి పిలాతు వరకు తీసుకెళ్ళే ముందు ఈ 2 జడ్జిమెంట్లకు ముందు యేసుప్రభు వారిని ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? సన్హెడ్రిన్ పెద్దల సభకు తీసుకెళ్తారు. ఎందుకు? ముందు ఇక్కడ తేలని కేసుని ఏ రోజు దగ్గర తెస్తారు, ఏ రోజు దగ్గర కూడా తేలకపోతే పిలాతు దగ్గర తెస్తారు, పిలాతు దగ్గర కూడా తేలకపోతే చక్రవర్తి స్థాయికి తీసుకెళ్తారు. అందుకే చూడండి ప్రతి ఏరియా ఈ సన్హెడ్రిన్ సభలు ఈ పెద్దలు కూర్చుంటారు. వీళ్ళందరూ కూర్చుని ఏం చేస్తారంటే తీర్పులు తీరుస్తూ ఉంటారన్నమాట. ఈ తీర్పులు తీరుస్తూ ఉంటారు. అందుకే ఈ తీర్పులు వీళ్ళు బాగా అడ్డగోలుగా ఉపయోగించుకున్న వచనాలు ఏంటంటే, ప్రభు చెప్పాడు చూసారా, మీరు విన్నారు కదా అంటే ఆ సబ్జెక్టులు వీళ్ళు కూడా వల్లించారు. నిజానికి వీళ్ళ న్యాయకోవిధులుగా ఉన్నట్టుగా జడ్జిమెంట్లు ఇవ్వాలి, కానీ రాను దొంగ తీర్పులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రభు యేసుక్రీస్తుని ముగిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు ఒక రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ దారింట పోతున్న ఒక అమాయకుడిని దారి దోపిడీగాళ్ళు కొట్టారు. ఆ కొట్టినప్పుడు చాలా అలిసిపోయాడు, ఆ అబ్బాయి నలిగిపోయాడు. ఇందులో నీ పొరుగువాడు ఎవర్రా అని అడుగుతారు. అడిగితే ఆ కథలో మీకు ఐడియా ఉందిగా, నీ పొరుగువాడు ఎవర్రా అంటే వీళ్ళకి ఎంతసేపు పొరుగువాడు ఎవరు చెప్తున్నా, ఒక శాస్త్రికి మరొక శాస్త్రి పొరుగువాడు. వీళ్ళకి ఎంతసేపు సన్హెడ్రిన్ పెద్ద మరొక పెద్దకు పొరుగువాడు. అంటే వీళ్ళకి వీళ్ళే పొరుగువాడు తప్ప వీళ్ళ పొరుగువారు ఎప్పటికి కానివారు ఎవరని చెప్పినా సమరయులు. ప్రభు వీళ్ళ గోవా అంటించేసే మాట ఏమని చెప్పినా, అసలు నీ పొరుగువాడు ఎవరంటే సమరయుడు అన్నాడు. నీ శత్రువే నీ పొరుగువాడు, నీకు నచ్చనోడే నీ పొరుగువాడు, వీళ్ళను ప్రేమించండి. ఆ రోజుల్లో యేసుప్రభు వారు సువార్తను ప్రకటించే టైంలో ఇన్ని రాజకీయాలు, ఇన్ని రాజకీయ పార్టీలు, ఇంత మత పార్టీలు ఇన్ని ఉన్నాయా అంటే ఇన్ని ఉన్నాయి. అలాంటి వాతావరణంలో ప్రభు సువార్త చేస్తూ ఉంటే ఆ సువార్తను తర్వాత సంవత్సరాల్లో దాన్ని రికార్డ్ చేసిన వారు అపోస్తులు. ఆ అపోస్తులు రికార్డ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి చాలా ఫైట్ జరిగింది. ఆ విషయాలన్నీ రాశారు. అవి రాస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలు ఈ పదాలు అక్కడక్కడ మనకు తారసపడతాయి. ఆ వచనాలు, ఆ తీర్పులు ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ఈ 17 ఎపిసోడ్ల చరిత్ర చెప్పండి ఖచ్చితంగా మనకి తెలియాల్సిందే. అందుకు ఇంత చరిత్ర మనం మాట్లాడుకున్నాం. అయిపోయింది అమ్మయ్య అనుకోకండి, ఉంది సరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా ఉంది చాలా మాట్లాడుకోవాలి, కానీ ఇంకా కొన్ని వారాలు, ఏడాది పొడుగ్గా మనం మాట్లాడుకోవచ్చు, కానీ మనకు సరిపోద్ది. ఎంత నేర్చుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు, జేలేతు, సునగోగులు, సన్హెడ్రిన్ సభ ఇవన్నీ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇవేమీ తెలియకపోయినా దేవుడు నన్ను
రక్షించుకున్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్షించుకున్న ఆయన నువ్వు ఆ స్థాయిలో ఉండిపోకూడదని ఇలాంటి ప్రాంతానికి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పండి, ఇదిగో అబ్బాయి ఈ వచనం ఇది, ఈ వచనం ఇది, ఈ వచనం ఇది, ఇది ఈ జోనర్కి సంబంధించింది, ఈ జోనర్కి సంబంధించిందని నాలాంటి వాడిని ఎవరినో దేవుడు ప్రేరేపించి, మనలాంటి సహోదరుని ఎవరినో ప్రేరేపించి ఈరోజు కూడా నీకు వినిపిస్తున్నాడంటే ఇది నువ్వు చెవి ఎగ్గకపోతే ఎవరో పొరపాటు చెప్పండి, నీ పొరపాటు అవుతుంది. ఒకవేళ నేను ఇది నేర్చుకోకపోతే నాకు ఇబ్బంది అవుద్దంటే అవుద్ది. ఎందుకంటే నువ్వు కొత్త వ్యాఖ్యానాలు, నీ సొంత వ్యాఖ్యానం నీకు నచ్చినట్టు బోధించడం స్టార్ట్ చేస్తే రేపు పొద్దున ఏమవుద్దో తెలుసా? నువ్వు ఈ తరానికి పరిసయుడు అవుతావు, ఈ తరానికి శాస్త్రం అవుతావు. పరిసయుల శాస్త్రులు బుద్ధి నీకు వచ్చిందో అందరికీ పేర్లు పెట్టుకుంటూ తిరుగుతావు. ఆడి మంచోడు కాదు, ఈడి మంచోడు కాదు, లాడి మంచోడు కాదు, రే వందనాలు చెప్పరా, చెప్పవేటరా పెద్దోడికి. ఇలాంటి మోతువారి మాటలు నీకు ఎందుకు వస్తాయంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు శాస్త్రం అయిపోయావు, పరిసయుడు అయిపోయావు. నీకు ఎందుకు ఇలా అయిపోయిందంటే నీకు అసలు విషయం చరిత్రలో ఎవరెవరు ఎలా దేవుడి ముందు ఓడిపోయి నీకు తెలియకపోవడానికి కారణం నీకు చరిత్ర తెలియకపోవడం. నీకు చరిత్ర నేర్చుకోవాలి. ఏ జోనర్ ఎక్కడంటే ఏ వచ్చిన ఏ జోనర్కి సంబంధించిందో తెలియకపోతే నీకు అర్థం అవ్వడం కష్టం. ఏ వచ్చిన ఏ జోనర్కి సంబంధించిన నీకు అర్థమైతే క్రొత్త నిబంధన చెప్పండి చాలా ఈజీగా పువ్వు రేఖలు ఎడదీస్తారు చూస్తారా, అలా ఈజీగా ప్రతి వచనం మనకి విడిపోతుంది. ఇది మీకు నిజంగా ఇప్పటివరకు మీరు వినుంటే, మీకు అర్థమై ఉంటే, ఇప్పుడు మీరు క్రొత్త నిబంధన చదవడం కొత్తగా స్టార్ట్ చేయండి. ఎంత బాగా మీకు అర్థమవుద్దో. ఎంత విన్న తర్వాత కూడా నీకు అర్థం అవ్వట్లేదంటే ఇలా విని చెప్పండి, ఇలా వదిలేసి అది మధ్యలోది నీకు చెప్పండి లైట్ ఆగిపోయింది నీకు, అదే కదా నాకు ఇలా విని ఎలా పోతుందంటే ఆ మధ్యలోది పని చేయట్లేదు, ఆ మధ్యలో ఏడు చెప్పండి, ఆ మెదడు పని చేయదు నీకు, ఆ మోకాల్లోకి ఎక్కడ జారిపోయి ఉంటుంది నీకు. ఇంత విన్న తర్వాత కూడా నీకు అర్థం కాకపోతే దేవుడు నిన్ను గుణపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.